సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది. ఇంతకు బైబిల్ అంతటి ప్రకారము ఇద్దరు దేవుళ్ళుగా అర్థం వచ్చేటట్లుగా వ్రాయబడడంలో అర్థం ఏమిటి? బ్రదర్ కింగ్ సాల్మన్, కాకినాడ. 7వ ప్రశ్న అండి ఇది. మొదటి యోహాను 5:20లో 5వ అధ్యాయం 7వ వచనం 20వ వచనం 7వ ప్రశ్న అంటే ఇది. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. మహతిలరా, యేసు యూదులు ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఒక అభాండం మోపినప్పుడు ఒక విషయం చెప్తారు. నిన్ను దేవుడని చెప్పుకునుచున్నావు, మనుష్యుడవై ఉండి అని అంటారు. నిజానికి యేసు అలా చెప్పలేదు, కేవలం అభాండం మాత్రమే అది. ఆ సమయంలో ఒక మాట అంటారు, మీ ధర్మశాస్త్రంలో ఎవరి వద్దకు దేవుని వాక్యము వచ్చెనో వారు దేవుళ్ళు అని రాయబడి లేదా? అటువంటిప్పుడు నేను దేవుని కుమారుడని చెప్పుకుంటే వచ్చిన తప్పేంటి? కాబట్టి దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వారు దేవుళ్ళే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి యేసు వద్దకు కూడా దేవుని వాక్యం వచ్చింది, కాబట్టి యేసు దేవుడే. అయితే ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ దేవుళ్లకు దేవుడైన దేవుడు మాత్రం కాదు. ప్రశ్న నంబర్ 8. మిత్రులు, సోదరులు, ఓపిరి గారికి, యేసుకు చాలా వాక్యాల ప్రకారం అగోచర జ్ఞానం లేదు కదా, ఇంకా ఆ దినం గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరని ఉంది. ఇది ప్రశ్నలు సార్ట్ అవుట్ చేసినప్పుడే ఇది తీసేయాల్సింది. ఎందుకంటే లోకడు అడిగిన ప్రశ్న లాంటిది ఇది కూడా. యేసు తన్ను తాను తగ్గించుకొని మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన మన రక్షణ కొరకు శరీరధారిగా వచ్చిన ఆ కొద్ది కాలములో తను తాను తగ్గించుకున్నాడు. నాకు తెలియదు అనే సంగతి కూడా దాంట్లోనే. ఆయన అవతార సమయంలో తెలియదు, కానీ అవతారం ముగించాక మునుపు ఏ మహిమ ఉండనో ఆ మహిమలోనికి వెళ్ళాడు. ఇప్పుడు తెలుసు ఆయనకి. నీ కోసం నా కోసం బలియజ్ఞ పశువుగా వచ్చిన రోజుల్లో తెలియదు. బలి జరిగించి తిరిగి దైవత్వాన్ని సిద్ధింపజేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తెలుసు. నౌ హీ నోస్. డ్యూరింగ్ ద ఇన్కార్నేషన్ టైమ్ హీ డిడ్ నాట్ నో. ముస్తా గారికి ప్రశ్న, ఇది 8వ ప్రశ్న అండి. మీరు చెప్పినట్లు త్రిత్వమును గూర్చిన వివరణ దైవములో బహుళత్వమును గురించి ముందు లేఖనాల్లో ఉండాలన్నారు. మరి ఈ క్రింద రెఫరెన్స్లో సంగతి ఏమిటి? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనము, నిర్గమకాండము 23, 21 వచనాల్లో ఇద్దరు యెహోవాలు ఎవరు? దేవునితో సమాన దూత ఎవరు? పాస్టర్ చార్లెస్, రాజమండ్రి. దేవుడు మేము అనే పదాన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగించాడు బైబిల్లో. ఈ మేము అనే పదాన్ని అక్కడ ముగ్గురు ఉన్నారని మనం భావిస్తున్నాం. మేము అంటే అది ఒకరికంటే ఎక్కువ ఎంతమందైనా కావచ్చు, అయితే ముగ్గురే అని మనం అనుకుంటున్నాం. కానీ మేము అనేటువంటి ఆ యొక్క విధానం, మాట్లాడేటువంటి పద్ధతి అది అధికారిక శైలి. ఈనాటి అధికారులు కూడా మేము అనే మాట్లాడతారు. ఒక జిల్లా కలెక్టర్ కూడా మేము అలా చేసాం, మేము ఇలా చేసామని మాట్లాడతారు. ఒక అధికారిక శైలి. మేము అని మాట్లాడతారు. ఆ సెన్స్లో ఆనాడు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ మేములో మిగతా ఇద్దరు కూడా ఉన్నారు అని అనుకుంటే, అందులో ఒక ఆయన ఆది కలిగిన వాడు, మరొక ఆయన కూడా దేవుడు ఉన్నాడు అంటే ఆత్మలకు దేవుడు అనే విషయంలో యెహోవా దేవుడు సమస్త ఆత్మలకు సమస్త శరీరాలకు అన్నారు. కాబట్టి ఆయనకి యెహోవా దేవుడు అవుతున్నాడు. ఒకవేళ నిజానికి ముగ్గురు ఉన్నా
ముగ్గురు సమోజ్జీవులు మాత్రం కాదు, అందులో ఒకడు మాత్రమే సుప్రీం. సోదరులు, ఓపిరి గారి ప్రశ్న కొన్ని రిఫరెన్స్ ఇచ్చారండి ఇక్కడ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు దూత అని ఉంది. మార్కు 16:5లో ఒక పడుచువాడు అని ఉంది. లూకా 24:4లో ఇద్దరు మనుషులు అని ఉంది. యోహాను 20:12వ వచనంలో ఇద్దరు దేవదూతలు అని ఉంది. మనుషుల ఆకారంలో అవతరించేది లేక వచ్చేది దేవుడా, దేవదూతలా? ఇది దేవుడు త్రిత్వమా కాదా అన్న అంశానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్ అబౌట్ థియాలజీ. సాధారణంగా వేదాంతపరమైన ప్రశ్న, అది త్రిత్వానికి సంబంధించింది కాదు. నేను మీకు అయినా సమాధానం చెప్తాను. శరీరధారులుగా మనుషులుగా కనిపించి లోకంలో సంచరించడానికి దేవదూతలు అనేక సార్లు వచ్చారు. దేవుడు మన యజ్ఞము, మన రక్షణ యజ్ఞం కొరకు ఒకసారి వచ్చాడు. దూతలైన వచ్చారు, దేవునిలోని ఒక భాగమైన కుమారుడైన వచ్చాడు. రెండు రైటే. పుస్తక గారికి ప్రశ్న, సామెతలు 8:23ను నిర్వచించండి. పాస్టర్ అరుణ్ కుమార్, నిజామాబాద్. సామెతలు 8:23 నిర్వచించండి. పాస్టర్ అరుణ్ కుమార్, నిజామాబాద్. ఇది 9వ ప్రశ్న అండి. చదవమంటారా? జస్ట్ ఇస్తాను. సామెతలు 8:23 8, 22, 23 వచనాలు పరిశీలిద్దామండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. The Lord created me first of all, the first of his works. I was made in the every beginning. I was born before the oceans. దేవుడు నన్ను కలుగజేశాను అని చెప్తున్నారు. మంచిదే, అదే మాట మేము కూడా చెప్తున్నాం. దేవుడు ఆయనను కలుగజేశాను, పుట్టించాను. మేడ్, బోర్న్, క్రియేట్, ఈ పదాలు ఉపయోగించబడినాయి. కాబట్టి క్రియేటెడ్ థింగ్. ఆయన సృష్టియే కానీ సృష్టికర్త కాదు అని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. 10వ ప్రశ్న మరియు చివరి ప్రశ్న సోదరులు ఓపిరి గారికి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని యేసు ప్రభువారు చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు మనం యేసు వారిని ప్రభువా అని పిలుచుచున్నాము. మరి మనం పరలోక రాజ్యంలో చేరుతామా లేదా? మంచిది ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి మీరు అడగగలిగే ప్రశ్నలు, నేను చెప్పగలిగే జవాబులన్నిటికీ ఇది ఆఖరి ఛాన్స్ కనుక ఒక విషయం చెప్తాను. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకు తెలియదు. ఈ విశ్వంలో రహస్యాలు ఎన్నో మనకు తెలియదు. దేవుణ్ణి మనము అంత సులభంగా అర్థం చేసుకుంటే, మనకు కూడా ఆయన అంతా ఈజీగా అర్థమైపోతే ఇక ఆయన దేవుడే కాడు. కనుక అంత ఈజీగా అర్థమైపోతాడని అనుకోకండి. బ్రతుకు కాలం పడుతుంది అర్థం కావడానికి. ఈ అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు చేరడని కాదు, పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడన్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి చేరు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రతివాడును 10th క్లాస్ పాస్ కాడు. అంటే రాసిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతారని అర్థం కాదు. రాసిన ప్రతివాడు పాస్ కాడు. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అట్లా యేసును ప్రభువాని పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు. తండ్రి చిత్తం జరిగించేవాడు మాత్రం పరలోకం చేరడు. యేసును ప్రభువాని పిలవాలి, తండ్రి చిత్తం జరిగి రెండు చేయాలి.
అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది. ఇంతటితో సెలవు. దేవునికి వందనాలు, మీకందరికి నా వందనాలు. గౌరవనీయులైన ముస్తాక్ గారికి ఆఖరి ప్రశ్న అండి. మీ ఆఖరి